స్టూడెంట్స్ దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అని మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి అవసరం లేదండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ స్టేట్ నుండి అయినా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి జాబ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుందండి. ఓకే, ఇక్కడ క్విక్ లింక్స్ దగ్గర దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఫస్ట్ 7th April 2025 రిలీజ్ అయిన నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ 18 మెంబర్స్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. ఈ పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అందులో మనకి సబ్ డివిజన్స్ ఉంటాయి, జనరల్ అని, స్టోర్స్ అండ్ పర్చేజ్ అని, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ చూసి దాన్ని బట్టి మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి రిలీజ్ అయింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7th April 2025 అయితే మనకి రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 5th May 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు చూడండి, హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ నాట్ టు బి సెంట్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఏంటంటే హార్డ్ కాపీ మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఓకేనా, పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు చూడండి, ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అండి. ఇండియన్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా వస్తారు. ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇందులో మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇందులో మనకి పోస్ట్ కూడా చూసుకోండి, జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండి. ఇందులో మనకి జనరల్ అని 11 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. 11 కూడా ఓపెన్ కేటగిరీకి 5 ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులోనే మనకి స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. అందులో మనకి ఓపెన్ కేటగిరీకి 2, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1. అలానే నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి 3 పోస్టులు రిలీజ్ చేశారు. మూడిట్లో ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చారండి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి వేకెన్సీస్ డీటెయిల్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అండి. మాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది. అది కూడా మీకు నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 19,900 అనేది ఇనిషియల్గా మీకు ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 38,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. ఓకేనా, నెలకు వచ్చేసరికి మీకు 38,000 అయితే జీతం అయితే వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, అందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఓకేనా, పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈసీ, త్రిబుల్ ఈ, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, అలాగే సివిల్కి సంబంధించి, ఆటోమొబైల్కి సంబంధించి, మెకానికల్కి సంబంధించి ప్రతి బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే మీ ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. ఎవరికి? యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి. ఆల్ కేటగిరీ ఉమెన్స్ అండి. ఇక్కడ మనకి ఓబీసీలో ఉమెన్స్ ఉన్న అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్లో ఉమెన్స్ ఉన్న అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ మ్యాన్, అలాగే సిఎస్ఐఆర్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్టయితే వీళ్ళెవరికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదంటే వాళ్ళకి నిల్. ఓకేనా, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే యూపీఐ, క్రెడిట్ కార్డు, ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను, మినిమం వచ్చేసి 18 ఇయర్స్ అండి. మాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్,
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటే 15 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, సిలబస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మనం పెట్టిన అప్లికేషన్స్‌లో మన ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఏంటి చేస్తారంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు రిటన్ ఎగ్జామ్‌కి. మనకి ఇక్కడ రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో కండక్ట్ చేస్తారు. 12థ్ క్లాస్ బేస్డ్ అయితే వస్తాయి. అంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్ మోడల్ వస్తాయి. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వెషన్స్ 200 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. పేపర్ 2కి వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. 150 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. దీనికి వచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దీనికి ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చుండాలన్నమాట. ఓకేనా? అంటే టైపింగ్ స్పీడ్ మీకు వచ్చుండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్. మీకు రిలవెంట్‌గా సర్టిఫికేట్ అవసరం లేదు గానీ మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చుండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే డీఏ అని చెప్పేసి హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి అలవెన్సెస్ ఉన్నాయో అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. జనరల్ కండిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఓకే. ఇంగ్లీష్‌లో అయితే 35 వర్డ్స్, హిందీ అయితే 30 వర్డ్స్ మరి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్‌గా మీకు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ప్రొబేషన్ పీరియడ్ మీన్స్ ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని అయితే రెగ్యులరైజ్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ పోస్టింగ్ మీకు ఇనీషియల్‌గా పూణేలో వస్తుందండి. ఓకే. ఆఫ్టర్ దట్ మీకు ఎక్కడైతే ఈ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఉంటుందో అక్కడికి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తారు. ఓకేనా? అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీకు లింకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీతో మీరు రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా ఈ ఈమెయిల్ ఐడీతోనే కమ్యూనికేట్ అయితే చేస్తారన్నమాట. అప్లికేషన్ ఫీజ్ మీకు చెప్పాను కదా! రూ. 500 ఎవరైతే ఎగ్జామ్షన్ ఉందో ఇక్కడ మనకి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ అండ్ పర్మనెంట్ సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి కూడా ఇటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రిఫరెన్స్ అనేది మీరే ఇచ్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఏమిస్తాను? ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి ఇస్తాను. లేదంటే స్టోర్స్ అండ్ పర్చేస్‌కి ఇస్తాను. లేదా జనరల్ కేటగిరీకి నేను ఇస్తానని చెప్పి మీరే మీ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ఇచ్చారన్నమాట. టెక్నికల్ మెయిల్ ఐడీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి మీకు ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చినా టెక్నికల్ ఎర్రర్స్ గాని లేదంటే ఏమైనా గ్లిచెస్ ఏమైనా వచ్చేసినా సరే ఈ మెయిల్ ఐడీకి మీరు స్క్రీన్‌షాట్ తీసి పంపినట్టయితే వాళ్ళైతే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. లేదంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ మనం అప్‌లోడ్ చేయాలంటే ఫోటో, సిగ్నేచర్ అండ్ ఫీజ్ రిసిప్ట్ ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. ఆధార్ కార్డ్ అండి. ఫోటో ఐడెంటిటీ కోసం 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ గాని లేదంటే డిప్లొమా గాని. ఓకేనా? అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇంకా ఏవైనా ఉన్నట్టయితే అన్నీ కూడా అటాచ్ చేసి వీళ్ళకైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా! 7థ్ ఏప్రిల్ నుంచి 5థ్ మే వరకు టైం అయితే ఉంది. ఈ డేట్స్‌లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ బిఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా వీడియో చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అవి ఒకసారి చూడండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.